బ్రిటన్ నౌక మీద దాడి వరుసపెట్టి హమాస్ తీవ్రవాదులకు మద్దతుగా హౌతీ తీవ్రవాదులు వాణిజ్య నౌకల మీద చేస్తున్న దాడు కొనసాగుతూనే ఉన్నాయి. అమెరికా సైన్యం అంతా అక్కడే ఉండి బ్రిటన్ సైన్యం తోడు నిలబడి పదే పదే యెమెన్లో ఉన్నటువంటి హౌతీల మీద దాడులు చేస్తున్నా వాళ్ళ దాడులు ఆగట్లేదు. వాళ్ళు ఒక పక్కన దెబ్బతీస్తూ ఉన్నారు. తాజాగా చూస్తే బ్రిటిష్ మ్యారిటైమ్ సెక్యూరిటీ ఫర్మ్ రిపోర్టెడ్ అన్ అటాక్ అనే పలా ఫ్లాగ్డ్ వెసల్ ఆఫ్ ద southeast coast of Yemen's Aden. The missile caused a fire on the UK-owned general cargo ship, according to the UK Maritime Agency. The Palu flagged vessel was reportedly heading in the direction of the Red Sea from Thailand. Umbre said that the US-led coalition forces are responding to the incident. ఇది ఇప్పటి వరకు విషయం ఏంటయ్యా అంటే వాణిజ్య నౌకల మీద దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా పలు ఫ్లాగ్తో వెళ్తున్నటువంటి బ్రిటన్కి సంబంధించినటువంటి యజమాని నేతృత్వంలోని షిప్ మీద అది థాయిలాండ్ వెళ్తుండగా దాడి జరిగింది. ఆ దాడిలో కొంత ధ్వంసం అయ్యింది. దానికి ప్రతీకారం తీర్చుకోవడానికి అమెరికన్ సైన్యము వీళ్ళు వెళ్ళారు. కానీ అంతకుముందే దీనికి సంబంధించినటువంటి ఒక డ్యామేజ్ అయితే నడిచింది.